హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మునక్కాయ చికెన్ చేస్తున్నా. ఇది ఎస్పెషల్‌గా మా అత్తయ్య కోసమే చేస్తున్నాను నేను. ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియో చూసుంటారు కదా! తలకాయ కూర ఇలా వండాను కదా! సో, మా అత్తయ్య అయితే తలకాయ కూర తినరు. ఆమె కోసమని నేను కొంచెమే చికెను, మునక్కాయే ఎందుకంటే పెద్దగా తినరు. అందుకని చాలా తక్కువ చికెన్, మునక్కాయ తీసుకొని వండాను. ఆమె అప్పటికి కూడా 2 ముక్కలు తింటే మిగతాది మా హస్బెండ్ తింటా అన్నారు. సరే కదా అనేసా. జనరల్‌గా అయితే అసలు చికెన్ కర్రీ అంటే తనకు పెద్దగా నచ్చదు. ఇంకా అందరితో పాటు తినాలి కదా అని తింటారు తప్ప ఒకటే చికెన్ కర్రీ పెడితే మాత్రం అసలు తినరు. అలాంటిది ఈ ఈరోజు మాత్రం మునక్కాయ చికెన్ తిని అసలు కర్రీ అయిపోయిందా అని చెప్పేసి అడిగారు. అసలు అంత టేస్టీగా కుదిరింది. చాలా టేస్టీగా వచ్చింది. నేను చేసిన ఒక చిన్న మార్పు ఏంటి అంటే ఇంతకుముందు చేసే చికెన్ కర్రీకి దీనికి ఇంతకుముందు టమాటో అనేది నేను కొంచెం ఎక్కువ వేసేదాన్ని. 2, 3 టమాటోలు వేసేదాన్ని. కానీ ఈసారి నేను తక్కువ టమాటోస్ వేశాను. ఉల్లిపాయలే కొంచెం ఎక్కువ వేశాను. అండ్ స్పైస్ కూడా ఇదివరకు చాలా ఎక్కువ వేసేదాన్ని. చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు చాలా ఎక్కువ వేస్తున్నారని. నిజంగా కారం కూడా అలానే వేసేదాన్ని. కానీ నేను తగ్గించాను. ఒక స్పూను, 2 స్పూన్లు క్వాంటిటీకి తగ్గట్టుగా. ఈ చికెన్ తక్కువ కాబట్టి ఒక స్పూనే వేయాలని డిసైడ్ అయ్యి వేశాను. కానీ అనుకోకుండా అసలు టేస్ట్ ఎంత వచ్చింది. ఏమీ ఎక్కువ మసాలాలు లేవసల. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలో అంతా క్లియర్‌గా చూపించాను కాబట్టి రెసిపీ చెప్పలేదు. రెసిపీ చెప్పమంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ రెసిపీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది లైక్ చేస్తున్నారు, చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్ బాయ్. థాంక్ యూ.